ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య సమస్యలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ వింటావమ్మా. ఆ శుభవార్త నీకు చేరగానే పట్టరాని సంతోషం నీకు కలుగుతుంది. నా మీద భక్తితోటి దుర్గమ్మ తల్లిని తాకు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. శ్రద్ధా సబూరి అని కామెంట్ చేయండి. ఇంకా దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా అంటున్నారండి. ఇలా చూడు తల్లి, నీ కోసం మంచి శుభవార్తను, నువ్వు కలలో కూడా ఊహించినటువంటి వార్తను నీ కోసం తీసుకువచ్చానమ్మా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నీకు ఏ శుభవార్త అయితే అందాలో అదే ఇప్పుడు నీకు చేరుతుంది. ఈ శుభవార్త అందిన తర్వాత ఈ ప్రపంచం నీకు ఎంతో అందంగా మారిపోతుందమ్మా. లోకంలో ఉన్నటువంటి ప్రతి సంతోషము కూడా నీ ఇంట తిరుగుతున్నటువంటి అనుభూతి నీకు కలుగుతుంది. అలాగే ఏ వార్తనైతే నువ్వు వినాలి అని కలలు కన్నావో ఈరోజు ఆ వార్త నీ వద్దకు చేరబోతుంది. నీ బాబా నీ వద్దకు చేర్చబోతున్నాడు. అలాగే ఈ రోజు వరకు నువ్వు పడుతున్నటువంటి బాధలన్నిటికీ కూడా, అలాగే అవమానాలన్నీ కూడా నీ నుండి దూరంగా వెళ్ళిపోబోతున్నాయి. అలాగే వాటి స్థానంలో నువ్వు సుఖ సంతోషాలతోటి, గౌరవ మర్యాదలతోటి నీవు సంతోషంతో నిండిపోతావు. ఇదంతా కూడా నీ నమ్మకానికి, ఓర్పుకి వచ్చినటువంటి బహుమతే. ఇకపై కూడా నువ్వు ఇలాంటి పద్ధతి పాటిస్తూ ఉంటే నీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే ఒకటి తల్లి, నువ్వు అనుకున్నది జరుగుతుంది కదా అని అహంకారం, గర్వం ఎప్పటికీ కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వద్దు. ఎవరినీ కూడా హీనంగా చూడవద్దు. అలా చూడటం వలన కలిగేటటువంటి బాధ నీకు అనుభవమే కదా తల్లి. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి. నేను సూటిపోటి మాటలతోటి ఇంకాస్త బాధ పెట్టడం చాలా తప్పు. కనుక నీకు వీలైనంత వరకు అవసరమైన వారికి సహాయపడు. ఏ మాట ద్వారా అయినా సరే వారికి సహాయపడు తల్లి. నువ్వు కోరుకున్న శుభవార్తలు నీ వద్దకు చేరే సమయం వచ్చేసింది. బాధపడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దు. నీ బాధని ఎవరితోనూ చెప్పుకోలేక నీలో నువ్వే కుమిలిపోతున్నావు. ఈ రోజుల నుంచి ఎన్నో సమస్యలు నీలో దాచుకుని బాధపడుతూ ఉన్నావు. నీకు నీ బాబా గుర్తు రాలేదా? నీ బాధలు నాతో చెప్పుకో, నీకు మనశ్శాంతిని ఇస్తాను. నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకి కూడా కారణం చెబుతాను. అసలు ఏ కారణం లేకుండా ఏ సమస్య రాదు అని తెలుసుకో. పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో ఇబ్బంది పడుతున్నావు. అది నాకు తెలుసమ్మా. నలుగురిలోకి వెళ్ళాలి అన్నా బాధపడుతున్నావు. ఇక చుట్టూ ఉన్నవారు హేళన చేసేవారే కానీ అయ్యో పాపం అనేవారు లేరు. నా బాధ చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటున్నావు. తల్లి, నీకు ఎవరితోనూ అవసరం లేదమ్మా. నీ బాబానైనా నేను ఉన్నాను కదా. నీ ప్రతి కష్టము, సుఖము, సంతోషము అన్నీ నాతో పంచుకో తల్లి. నీ సంతోషాన్ని రెట్టింపు చేస్తాను. నీ బాధని తొలగిస్తాను. నువ్వు ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటానమ్మా. నేను ఉన్నాను కదా, దిగులు చెందకు, ధైర్యంగా ఉండు. దుర్గమ్మ తల్లిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే కోరిక నీ తలుపు తట్టే సమయం ఆసన్నమైంది. నీ బాబా కోసం కేవలం 2 నిమిషాలు కేటాయించి నేను చెప్పేది విను తల్లి. ఈ కష్టాలన్నీ చెదిరిపోతాయి. ఇక నిన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు. నీకు మేలు చెయ్యాలి అని నీ బాబాను సంకల్పించుకున్నాను. మనసును అస్సలు కష్టపెట్టుకోవద్దు. నీ బాబా మాటగా గుర్తుపెట్టుకో తల్లి. నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలా చేస్తాను. ఎవరైతే నిన్ను నీ పరిస్థితిని చూసి హీనంగా చూస్తున్నారో
వారే నీకు పాదసేవలు చేసేందుకు పోటీ పడేలా నీ బాబాని చెయ్యబోతున్నాను. చూస్తూ ఉండు కాలం ఎలా మారిపోతుందో. నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరు అని బాధపడుతున్నావు. నేను నీకు తోడుగా ఉన్నాను అనే సంగతి మర్చిపోయావా తల్లి? ఇక నీకు వేరే వారితో పని ఎందుకు? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ బాబా తండ్రికి చెప్పుకో. నీకు ఏదో ఒక రూపంలో నా సూచనలు తెలియచేస్తాను. అది నువ్వు గమనిస్తూ ఉండాలి. భోగభాగ్యాలు కోరుకోవటం ఏమాత్రం తప్పు కాదు. మానవ జన్మ అన్న తర్వాత అది సర్వసాధారణం. దానిని ఎవ్వరూ కూడా తప్పు పట్టరు. అయితే నీ మనసులోని కోరిక నలుగురిలో కూడా ఉన్నతంగా ఉండేలా ఉండాలి. కోరికలు చంపుకుని నటన మాత్రం ప్రదర్శించవద్దు. నువ్వు నీలానే ఉండు తల్లి. భగవంతుడికి తప్పకుండా దగ్గరవుతావు. ఈ వార్త కేవలం నీకోసమే తీసుకువచ్చానమ్మా. ఎప్పుడెప్పుడు బాబా అని ఆతృతో ఉన్నావు కదా. నీ బాధ నాకు తెలుస్తుంది. నీ మనసులో ఎంత బాధ అనుభవిస్తున్నావో కూడా నాకు అర్థమవుతుంది. త్వరలోనే నీ సమస్యలన్నీ కూడా సమసిపోయి నీ కోరిక నీ ఇంటి తలుపు తట్టబోతుంది. నలుగురిలోనూ నువ్వు ఉన్నతంగా కనిపించే రోజులు త్వరలోనే ఉన్నాయి. నువ్వు మనసులో ఎంతో బాధ అనుభవిస్తూ ప్రతిరోజు కూడా దిగులు పడుతూ ఉన్నావు. బాబా నాకు ఈ కష్టకాలం సహాయం చేసేవారే లేరే. నువ్వు కూడా నా పరిస్థితి చూసి నవ్వుకుంటున్నావా అని నువ్వు అడిగే ఆ ప్రశ్నకి నీకు ఏ విధంగా జవాబు ఇవ్వాలా అనేది నాకు అంతుచిక్కటం లేదు. ఎప్పుడైనా సరే నా బిడ్డలు బాధతో ఉంటే నేను సంతోషంగా ఉండలేను. నా బిడ్డల సుఖమే కదా నాకు కూడా కావలసింది. నువ్వు నా బిడ్డవే. నీ బాధలు తీర్చడానికే వచ్చాను. నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీది కల్మషం లేని మనసు. ఏది వచ్చినా కూడా తట్టుకోలేవు. జీవితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండాలి అని అనుకోవటం చాలా తప్పు. భగవంతుడు కొన్నిసార్లు కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. అవి కేవలం నీ మంచి కోసమే అనుకోవాలి తల్లి. నేను చెప్పేటటువంటి ఈ మాటలు ఏమాత్రం తప్పు కాదు. ఇది కేవలం నీ ఓర్పుకు మాత్రమే పరీక్ష. నేను అన్న ఈ మాట తప్పకుండా నెరవేరుస్తాను. నీ కుటుంబ అవసరాలన్నీ కూడా నాకు తెలుసు. నేను అన్నీ కూడా సమకూర్చే ఉంచాను. త్వరలోనే అవన్నీ నీకు చేరబోతున్నాయి. సంతోషంగా ఉండవలసిన జీవితాన్ని ఎందుకు తల్లి చేతులారా నాశనం చేసుకుంటున్నారు? చిన్నపాటి కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతే జీవితంలో ఎలా పోరాడుతారు? ఆ కష్టాలు తర్వాత తీయటి సుఖం ఉంటుంది అని కూడా మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఈ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి పని తప్పకుండా జరుగుతుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఇది నీ బాబా తండ్రి సత్యవాకు తల్లి. నేను నీ కష్టాన్ని చూసి చలించిపోయి నీ ఇంటి ముందు ఉన్నాను. సంతోషంగా నన్ను నీ ఇంటిలోకి ఆహ్వానించు. ఒక్కసారి నువ్వు నా ఆలయానికి వచ్చి చూడు తల్లి. నువ్వు పొందేటటువంటి ప్రశాంతత వలన నీలో ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా త్వరలోనే పొందుతావు. ఇక ఏమాత్రమో కూడా కన్నీరు పెట్టుకోను అని నాకు ప్రమాణం చేయి తల్లి. ప్రతిరోజు కూడా అర్థం లేని ఆలోచనలతోటి నీ సమస్యల సుడిగుండం నుంచి బయటికి రాకుండా అవే ఆలోచనలతోటి కన్నీరు పెట్టుకోవటం వలన ఎటువంటి లాభం లేదు తల్లి. జీవితం కేవలం ఒక గుణపాఠాన్ని మాత్రమే నేర్పుతుంది. అది నువ్వు అర్థం చేసుకుంటావు అని నీ బాబాను చెబుతున్నాను. నీకు కావలసినటువంటి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. అది నీకు తప్పకుండా కలిగిస్తాను. నువ్వు నమ్మితే సకలం నీకు చేకూరుస్తానమ్మా. బాబా అని మనస్ఫూర్తిగా పిలువు. సప్త సముద్రాలు దాటి నీ వద్దకు వస్తాను. సంతోషంగా ఉండమ్మా. ఇవే నా ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.